నమస్తే. న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం అంటూ గురువారమే వచ్చేసాడు. అయితే మొత్తానికి శనివారంతో సరిపెట్టుకుంటున్నాడా లేదా కలెక్షన్ల వర్షం కురిపించబోతున్నాడా అనే మూవీ రివ్యూ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరిపోదా శనివారం అంటూ చాలా కొత్త టైటిల్తో వచ్చేసాడు. యాక్చువల్గా పక్కింటి పిల్లోలా ఉండేటువంటి ఒక న్యాచురల్ స్టార్ నాని తను పెట్టుకునే టైటిల్స్ కూడా చాలా సింపుల్గా అండ్ క్రేజీగా ఉంటూ ఉంటాయి. అయితే మొత్తానికి సరిపోదా శనివారం అంటూ గురువారం వచ్చేసాడు న్యాచురల్ స్టార్ నాని. మొత్తానికి శనివారంతోనే సరిపెట్టుకుంటాడా లేదా కలెక్షన్ల వర్షం కురిపిస్తాడంటే ఏం చెప్తారు? అంటే ఒక మాటలో చెప్పాలంటే సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంది. ఒక 5 నిమిషాలు అటు ఇటుగా 3 గంటల నిడివి ఉంది. ఆ నిడివి అంత లేకుండా ఉంటే బెటర్గా ఉండేదేమో. కానీ సినిమా పరంగా చూసుకుంటే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి సినిమా తర్వాత ఇప్పుడు ఈ ప్రయత్నం చేశాడు. అది న్యాచురల్ స్టార్ నానికి తోడుగా మరి నట రాక్షసుడు ఎస్జే సూర్య విలన్గా పెట్టుకుని చేసిన సినిమాగా చెప్పొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే అసలు నాని బాడీ లాంగ్వేజ్కి సూర్య బాడీ లాంగ్వేజ్కి ఏమాత్రం పొంతన ఉండదు. ఎప్పుడైనా సరే తన పక్కన సూర్య లాంటి నటుడు ఉంటే నటుడు నట రాక్షసుడు అంటున్నాం కాబట్టి అతను ఒక సైకో విలన్గా ఎరదీసాడని చెప్పొచ్చు. డామినేటింగ్ పర్సనాలిటీ చెప్పాలంటే డామినేటింగ్ విలన్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ కథాపరంగా చూసుకుంటే తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఇతనికి ఏంటంటే ప్రతిరోజు కోపం వస్తుంది. ఆ కోపంలో ఏదో ఒకటి చేసుకోవచ్చు, రోజు ఏదో ఒకటి తగాదాలు తీసుకొస్తూ ఉంటాడు. తల్లికేమో క్యాన్సరు, నేను త్వరలో చనిపోతున్నాను అని తెలుసు ఆవిడికి. సాయి కుమార్ తండ్రి, అభిరామి తల్లి పాత్ర వేసింది. మరి వీడి పరిస్థితి గురించి చర్చించుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు, ఏం చేద్దాం వీడిని. చివరికి తల్లి అంటది, నీ కోపం అవతల భయపడేలా ఉండకూడదు, ధైర్యం వచ్చేలాగా నీ కోపం ఉండాలి అని ఒక ఆ లైన్ తీసుకునే సినిమా కథ లేడనుకోవచ్చు డైరెక్టరు. కాకపోతే ఏంటంటే నువ్వు రోజు వారంలో 7 పేర్లు రాసేసి నీకు ఏ రోజు ఒకరోజు మాత్రమే నువ్వు కోపం తెచ్చుకో, మిగతాదంతా రాసుకో, నువ్వు ఒక నోట్స్ లాగా రాసుకో. నీకు ఒకరోజు నువ్వు రిలీజ్ అవ్వచ్చు, నేను అనవసరం కోపడ్డాననే ఫీలింగ్ రావచ్చు. కాబట్టి ఒక్కరోజు మాత్రమే నువ్వు నిర్ణయించుకో, ఏ రోజు అనేది తెలుసుకోమని చెప్తే ఆ తర్వాత తల్లి చనిపోతుంది, చిన్నప్పుడు చనిపోతుంది. అట్లా శనివారం అతను కోపం వచ్చేలాగా పెట్టుకుంటాడు. అది లైను. ఇది లైను డైరెక్టర్ కూడా ముందే అందరికీ చెప్పాడు కాబట్టి దీన్ని రివీల్ చేయడంలో తప్పేమీ లేదు అనుకుంటున్నాను నేను. అయితే మొత్తాన్ని చూసుకుంటే న్యాచురల్ స్టార్ నాని చాలా క్లాసికల్ మూవీస్ మనం చూసాం. అదేవిధంగా మొన్న మధ్య వచ్చినటువంటి ఒక దసరా సినిమాలో చాలా మాస్ క్యారెక్టర్ చూసాం. మొత్తానికి శనివారం ఏదైతే ఉందో, సరిపోదా శనివారం సినిమా ఏదైతే ఉందో అది సోమవారం నుంచి శుక్రవారం వరకు చాలా క్లాస్గా ఉంటూ శనివారం మాత్రమే పూర్తి మాస్గా తయారవుతాడా? 2 రకాల షేడ్లు దీంట్లో ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు అతను క్లాస్గా ఉండే మాట వాస్తవం. ఒక ఎల్ఐసిలో అతను ఉద్యోగి. మిగతా శనివారం నాడు మాత్రం అతను ఆ కోపాన్ని చూపిస్తాడు. కానీ అక్కడ కూడా పెద్ద వీర మాసులాగా చెలరేగిపోయేలాగా ఏమి ఉండడు, కనిపించడు మనకి. కాకపోతే అతను చేయాలనుకున్నది ఆ పని శనివారం నాడు చేయడానికి నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే అతను చిన్నప్పుడు ఇతను కోపాన్ని తట్టుకోలేకే చిన్నప్పుడు మరదలు కూడా అతను అంటే ఒక ద్వేషం కలుగుతుంది, ఈ కోపాన్ని చూసి తట్టుకు దూరం అవుతుంది. పైగా మావయ్య ఏమో అతను తాగి వేధించడం కానీ చిన్నప్పుడు చేసేవాడు, అంటే ఆ అమ్మాయి తండ్రి. దాంతో అతన్ని తరిమేస్తారు. వాళ్ళు ఎక్కడ పెంచారని తెలియకుండా ఈ సూర్య అంటే నాని తల్లి వాళ్ళని ఒక చోట సీక్రెట్గా ఉండే ప్లేస్ నిర్ణయించుకుంటుంది. తండ్రికి తెలియకుండా వాళ్ళు పెరగమని వాళ్ళని కేటాయించేస్తుంది. కానీ అట్లా చిన్నప్పుడు దూరం అయిపోతుంది మరదలు. ఆ మరదలు మళ్ళీ అతను కనెక్ట్ అయిందే లేదా, కనెక్ట్ అయితే ఏ రూపంలో కనెక్ట్ అయింది అనేది ఒక అంశం దీంట్లో. ఇంకో చెప్పాలంటే ఇక్కడ సిఐ దయానంద్ అనే పాత్రని ఎస్జే సూర్య పోషించాడు. అతనికి అన్నగా మురళీ శర్మ నటించాడు, కోర్మారావు పాత్ర. ఇట్లా అన్నదమ్ముల మధ్యలో కూడా వైరం. ఆ వైరంలో మధ్యలో మళ్ళీ ఈ నాని ఎంటర్ అవ్వడం అనేది ఏ పరిణామాలకు దారి తీసింది అనేది ఒక కథను అల్లుకున్న డైరెక్టరు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇతను చిన్నప్పుడు దూరం మరలు అతను దక్కిందే లేదా, మరి ఇంత క్రూరంగా ప్రవర్తించే సైకో విలన్ ఏం చేశాడు, కోర్మారావుని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే ఒక కథాంశంతో తెరకెక్కిన సినిమా. స్క్రీన్ ప్లే పరంగా ఒక ప్రత్యేకత, జరిగిన కథని ఫ్లాష్ బ్యాక్లో చెప్పుకుంటూ వెళ్ళటం అనే తీసుకుని అతను కథ చెప్పుకుంటూ వచ్చాడు. సో మ్యూజిక్ కూడా ఖచ్చితంగా సినిమాకు ఒక ప్రాణాన్ని పోస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. మొత్తానికి మ్యూజిక్ ఎలా ఉంది, పాటలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. జాక్ బెజోయ్ అతను
అతను ఫస్ట్ సినిమానో అంతకుముందు మంగళవారం అనే సినిమాకి బీజిఎం చేసినట్టున్నాడు అనుకుంటా. మొత్తానికి ఈ మ్యూజిక్ పరంగా మాత్రం అతనికి మంచి పేరు తెచ్చే సినిమా. ముఖ్యంగా హీరోయిజం ఎలివేషన్స్ సన్నివేశాల్లో బీజిఎం బాగా ఎలివేట్ అయింది. అనిరుద్ధ్ రవిచంద్రన్ ఎలా ఎలివేట్ చేస్తాడో ఆ తరహాలోనే అతను బెజోయ్ మాత్రం చక్కగా మ్యూజిక్ చేసిన చెప్పుకోవచ్చు. పాటలు కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. సినిమా నిడివి తగ్గించుకుంటే ఒక మంచి మూవీగా ఉండేదే అనిపించింది. కాకపోయినా ఇది సినిమా అయితే బాగుందనే టాకుతూనే ఉంది. అక్కడక్కడ చిన్న లోటుపాట్లు దొరికినా కానీ ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ సన్నివేశాలు ఉన్నా కానీ ఆ కథను తెరకెక్కించడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ సక్సెస్ఫుల్గా రన్ చేసాడని చెప్పుకోవచ్చు. ఇక నటన పరంగా చూసుకుంటే హీరో నాని తన పాత్రకు తను న్యాయం చేశాడు, కానీ అతను డామినేట్ చేసిన విలన్గా మాత్రం మిగిలిపోతాడు సూర్య. ఎందుకంటే మనకు సినిమా అయిపోయినా కానీ ఆ సూర్య పాత్ర గుర్తుకొచ్చేలాగా మంచి టైమింగ్తో, ఆ టైమింగ్ అనేది అతనికి రెగ్యులర్గా సినిమాల్లో ఉంటుంది. అట్టా చెలరేగిపోయిన పాత్రగా చెప్పొచ్చు. ఇక అభిరామి సాయి కుమార్ తల్లిదండ్రులుగా చేశారు. అలాగే అనితా చౌదరి హీరోయిన్ తల్లిగా చేసింది. ప్రియాంక అరుళిమోహన్ హీరోయిన్గా చేసింది. ఆమె కూడా ఆ పాత్రకి చెప్పుకోదగిన పాత్ర కాదు, కానిస్టేబుల్ పాత్ర. అది చెప్పుకోదగిన పాత్ర కాదు, కానీ ఏదో ఒక లవ్ ట్రాక్ నడపాలి కాబట్టి నడిపినట్టుగాను మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక హర్షవర్ధన్ కానీ, శివాజీ రాజా కానీ, ఇలా ఇంకా మరికొన్ని పాత్రలు అయితే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు పాత్రల పరంగా ముఖ్యంగా ఏంటంటే ఒక ఊరు అంటే స్టోర్పురం లాంటి ఊరిని అక్కడ ఆ ఊరితో కొంత కనెక్ట్ చేసుకున్నాడు. అది కొద్దిగా ఆర్టిఫిషియల్గా మనకు అనిపిస్తుంది. కథాపరంగా చూసుకుంటే ఒక ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. మరి ఆ ఊరు పాత్రలే వాళ్ళు ఒక నేరస్తులుగా చిత్రించి ఆ ఊరి మీద పడుతూ ఉంటాడు ఈ సూర్య. ఆ ఊరి వాళ్ళకి ఎలా అండగా నిలిచాడు, వాళ్ళలో ధైర్యం కల్పించడానికి హీరో ఏం చేశాడు అనేది ప్యారలల్గా ఒక కథని రన్ చేశాడు డైరెక్టర్. సో మొత్తానికి ఈ సినిమాలో ప్లస్ మైనస్లు అంటే ఏం చెప్తారు? ప్లస్ అంటే నటనల పరంగా చూసుకుంటేనేమో సూర్య నటన ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మురళీ శర్మ కూడా తన మెథడ్ యాక్టింగ్తో చాలా బాగా చేశాడు. తర్వాత నాని తన పాత్ర కంటూ ఒక న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి అంతకుముందు దసరా మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. తర్వాత హాయ్ నాన్న కూడా ఒక క్లాస్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా క్లాసు మాస్ టచ్తో నిలిచిందని చెప్పుకోవచ్చు. నాని కూడా తన పాత్ర వరకు తను న్యాయం చేయగలిగాడు. ఇక మ్యూజిక్ అనేది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత డైలాగులు కూడా ఒక్కోసారి లెంగ్తీ అనిపిస్తుంది, కానీ డైలాగుల్లో కూడా డెప్త్ ఉండేలాగా డైలాగులు ఉన్నాయి సినిమాలో. అది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా చూసుకుంటే మనకి ఎక్కడ అంటే ఈ సినిమా చూడొచ్చు, చూడకూడదనే ఫీలింగ్ కాకుండా ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఆ క్లైమాక్స్ సన్నివేశాలు కానీ అంతా ఒక డిజైన్ చేసుకుని బాగా చేసేటనిపించింది. అయితే మనం ఈ సంవత్సరం చూసుకుంటే 2024 సంక్రాంతిలో మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి బరిలో నించున్న అన్ని సినిమాల కన్నా జై హనుమాన్, దాని తర్వాత ఆ సినిమా తర్వాత మళ్ళీ అంతటి భారీ హిట్ అంటే కల్కి చూసాం. దాని తర్వాత మధ్యలో ఏదైతే భారతీ 2 ఉందో ఆ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. అదేవిధంగా చూసుకుంటే మొన్న వచ్చినటువంటి ఒక డబుల్ హిట్ మాశంకర్ కావచ్చు, అదేవిధంగా మిస్టర్ బచ్చన్ కావచ్చు, ఇవన్నీ కూడా నిరాశపరిచాయి. సో వీటన్నిటితో పోలిస్తే ఈ సంవత్సరం సినిమాలలో దీనికి ఏ పొజిషన్ ఇస్తారంటే ఏం చెప్తారు? అంటే వాటితో కంపేర్ చేసుకోకూడదు. అవన్నీ పెద్ద జరిగిన సినిమాలు. ఇది కూడా 5 భాషలో సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాని మనం పెద్ద సినిమాలతో, సోషియో ఫాంటసీ సినిమాలతో వాటితో కంపేర్ చేసుకోకూడదు. హనుమాన్ కానీ లేకపోతే కల్కి కానీ అది డిఫరెంట్ జానర్లో రూపొందిన సినిమాలు. ఈ సినిమాకి వచ్చేసరికి ఇది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని కొద్దిగా మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమాగా చెప్పొచ్చు. కాబట్టి సినిమా రేంజ్ ఏంటి అనేది మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా సరైన సినిమాలు కూడా లేవు. ఖచ్చితంగా ఇది ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే పెద్ద కలెక్షన్స్ పరంగా కూడా ఇప్పుడు టాక్ చూస్తే మాత్రం ఫస్ట్ మనకు పడిన షోల్లో అంత కలెక్షన్స్ లేవు, కానీ మ్యాట్ని నుంచి కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమాకి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. సరిపోతా శనివారం అన్నారు కాబట్టి కలెక్షన్ పరంగా కూడా శనివారానికి సరిపోయేలాగా కలెక్షన్లు వస్తాయి. ఆదివారం అనేది ఇక డిపెండ్. అయితే సరిపోదా శనివారం సినిమాకి పోటీగా మిగతా ఏ సినిమాలు అయితే కనిపించడం లేదు. సో ఇది సరిపోదా శనివారం సినిమాకి అయితే ప్లస్ అనుకోవచ్చా, మైనస్ అనుకోవచ్చా? ఇది ఒక ప్లస్సే. సినిమా లేకపోవడం ప్లస్. పైగా నానికంటూ ఒక కొంత సెక్టారు ఆడియన్స్ అయితే ఉన్నారు కాబట్టి ఆ ఆడియన్స్కి సంతృప్తి కలిగేలా సినిమా ఉంది. నాని అయితే మళ్ళీ ఒక హిట్ సినిమా చేసినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎడిటింగ్ పరంగా కూడా దాదాపు 3 గంటలు ఉంది, కానీ ఒక 7 నిమిషాల దాకా తగ్గించుకోనే అవకాశం అయితే ఉంది. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ తన వంతు తను న్యాయం చేశాడు. తగ్గించుకోవడానికి అవకాశం
లేదు అనే మాట కార్తీక శ్రీనివాస్ నుంచి వచ్చింది. నేను ఫోన్ చేసి అడిగాను, లెంగ్త్ ఎక్కువైంది కదా, 10 నిమిషాలు తగ్గించుంటే బాగుండేది కదా అని అడిగాను నేను ఆయన్ని. అంటే తగ్గించే అవకాశం లేదండి, ఉన్నంత వరకు మనం న్యాయం చేసాము, ఎక్కడ తగ్గించాలన్నా మళ్ళీ అది కంటిన్యూటీ దెబ్బతింటుంది అని కార్తీక శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన మాట. సో మొత్తానికి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఈ సినిమా అయితే నానికి మళ్ళీ ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దసరా తర్వాత, హాయ్ నాన్న తర్వాత ఆ రేంజ్లోనే ఒక మూవీ, మంచి మూవీగానే పాజిటివ్ బజ్తోనే ఉన్న సినిమా. కలెక్షన్స్ కూడా రేపు ఎల్లుండిలో కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నాయి. ఆదివారం వరకు కూడా మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. బరిలో కూడా కాంపిటేటివ్గా వేరే సినిమాలు కూడా లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. ఇతర భాషలో కూడా రిలీజ్ చేశారు కాబట్టి అక్కడ టాక్ ఎలా ఉందనేది మాకు తెలియదు. దీనికి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేనైతే 5కి 3 రేటింగ్ ఇస్తానండి. 5-3 ఇవ్వచ్చు. అంటే సరిపోయిందా అంటే అది సరిపోలేదని చెప్పొచ్చు, సరిపోయిందని చెప్పొచ్చు ఈ రేటింగు. సో చూద్దాం సార్, మొత్తానికి సరిపోదా శనివారంకి కలెక్షన్స్ శనివారంతో ముగినుందా లేదా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా లేదా అనేది కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, అదిగాక దీనికి పోటీకి ఎటువంటి సినిమాలు లేవు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే.